గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్ కరికులం 23 డిఫరెన్షియేషన్లో వీడియో నెంబర్ 3. ఈ వీడియోలో మనం పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ని అండ్ దెన్ వన్స్ పారామెట్రిక్ అయిపోతేనే ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ని, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ని, ఈ 3 టాపిక్స్ని కవర్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 కూడా ఇంపార్టెంట్ వే. సో లెట్ us see వన్ బై వన్. సో మీకు ఆల్రెడీ ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని వరుసగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ద ఫస్ట్ వన్ ఈస్ ఫైండ్ dy by dx if x equal to a cos theta, y is equals to b sin theta at theta is equals to 5/4. సో ఈ ప్రాబ్లం మొన్న మీకు యూనిట్ టెస్ట్ కూడా ఇచ్చాము. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాలి మనం. సో సొల్యూషన్ దీన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేశారంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్లో కూడా ఉపయోగపడుతుంది. సో వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. వాడు ఇచ్చినటువంటి xyని రెండు రాస్తాను. గివెన్ దట్ x is equals to a cos theta అండ్ y is equals to b sin theta. ఇది దీన్ని పారామెట్రిక్ అని అంటున్నాం కదా, అంటే వేరియబుల్స్ని అడిషనల్గా ఒక తీటా అనే అనదర్ వేరియబుల్ ఉంది. ఎక్స్ డిపెండ్స్ అపాన్ తీటా, వై ఆల్సో డిపెండ్స్ అపాన్ తీటా అనమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే dx బై డి తీటా కనుక్కోవాలి. అంటే ఏంటి? డి బై డి తీటా ఆఫ్ ఎక్స్ అంటే ఏ కాస్ తీటా. ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి డి బై డి తీటాకి వెలుపలికి వచ్చేస్తుంది. ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి డి బై డి తీటాకి వెలుపలికి వచ్చేస్తుంది. అంటే ఇలాగా స్మాల్ ఏ ఇంటూ డి బై డి తీటా ఆఫ్ కాస్ తీటా అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ కాస్ తీటా అందరికీ తెలుసు మనకు, మైనస్ సైన్ తీటా, మైనస్ ఏ సైన్ తీటా అవుతుంది. అదేవిధంగా డివై బై డి తీటా కూడా కనుక్కోవాలి. డివై బై డి తీటా ఈజ్ ఈక్వల్స్ టు డి బై డి తీటా ఆఫ్ వై అంటే మనకు బి సైన్ తీటా. ఓకే, బి అనేది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్కి వెలుపల రాయొచ్చు బి ఇంటూ డి బై డి తీటా ఆఫ్ సైన్ తీటా. ఇవి స్టాండర్డ్ ఫార్ములాసే కాబట్టి ఈజీ టు రైట్. డెరివేటివ్ ఆఫ్ సైన్ తీటా ఈజ్ కాస్ తీటా, సో వీ కెన్ రైట్ బి కాస్ తీటా. ఇప్పుడు మీరు డివై బై డిఎక్స్ని రాసుకోవాలి. డివై బై డిఎక్స్ దీన్ని మీరు బై హ్యాడ్ చేసి పెట్టుకోండి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డివై బై డి తీటా డివైడెడ్ బై డిఎక్స్ బై డి తీటా. ఈ ఫార్ములా కరెక్ట్గా రాస్తే మీకు ఇంకొక మార్క్, ఒక మార్క్ కరెక్ట్ వేసేస్తాను అక్కడ. సో బై హ్యాడ్ దిస్ డివై బై డి తీటా ఈజ్ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డివై బై డి తీటా డివైడెడ్ బై డిఎక్స్ బై డి తీటా. ఈ ప్రాబ్లమ్ని మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నారు అంటే మీకు సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్లో కూడా దీనికి ఇది ఉపయోగపడుతుంది మనకి. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం డివై బై డి తీటా అంటే పైన బి కాస్ తీటా వచ్చింది. సో బి కాస్ తీటా డివైడెడ్ బై డిఎక్స్ బై డి తీటా అంటే మనకు ఏ సైన్ తీటా వచ్చింది, మైనస్ ఏ సైన్ తీటా అని వచ్చింది, మైనస్ ఏ సైన్ తీటా మైనస్ బి బై ఏ అనేది కాన్స్టెంట్ అలాగే ఉండిపోతుంది. మనం ఆల్రెడీ స్కూల్ లెవెల్లో నేర్చుకున్నటువంటి ఫార్ములా ఇది. కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ తీటా అవుతుంది. అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ కాట్ తీటా అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? ఈ వాల్యూ అనేది తీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4 దగ్గర ఎంత ఉంటుందో చూసుకోవాలి. సో అట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4 మైనస్ బి బై ఏ కాట్ పై బై 4. కాట్ పై బై 4 అంటే 1 దాని వాల్యూ. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. రిమెంబర్ దిస్. యాజ్ సింపుల్ యాజ్, చిన్న ప్రాబ్లమే, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రాబ్లం. దీన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చూసుకోండి. సో వాడు x ఈజ్ ఈక్వల్స్ టు కాస్ తీటా,
వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ తీటా అని ఇచ్చాడు. మనం డిఎక్స్ బై డి తీటా కనుక్కోవాలి. డిఎక్స్ బై డి తీటా అంటే డి బై డి తీటా ఆఫ్ కాస్ తీటా అవుతుంది. దాన్ని స్మాల్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి వెలుపల రాయొచ్చు. డి బై డి తీటా ఆఫ్ కాస్ తీటా అవుతుంది. డి బై డి తీటా ఆఫ్ కాస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా, సో మైనస్ ఏ సైన్ తీటా అవుతుంది. అదేవిధంగా వై క్యాల్కులేషన్ కూడా చూసుకోవాలి. y is equals to b sin theta, dy by d theta is equals to d by d theta of b sin theta, b కాన్స్టెంట్, సో వెలుపలికి వచ్చేస్తుంది. d by d theta of sin theta అవుతుంది. sin theta డెరివేటివ్ cos theta అంటే b cos theta అవుతుంది. ఈ రెండు అంటే dx by d theta, dy by d theta రెండు కనుక్కున్న తర్వాత నువ్వు రాయాల్సినటువంటి ఫార్ములా ఇది. dy by dx is equals to dy by d theta డివైడెడ్ బై dx by d theta. బై హ్యాడ్ దిస్ వన్, దీన్ని బాగా నేర్చుకోండి. ఈ ప్రాబ్లం అంతా తప్పు రాసినా కానీ ఒక్క ఫార్ములాతో మీకు ఒక మార్క్ వస్తుంది. సో రెండు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. dy by d theta అంటే b cos theta, అదేవిధంగా dx by d theta అంటే మైనస్ ఏ సైన్ theta. సో మైనస్ b by a అనేది కాన్స్టెంట్, cos theta by sin theta అంటే cot theta. అంటే dy by dx is equals to మైనస్ b by a cot theta గా వచ్చేస్తుంది. క్వశ్చన్లో మనకు ఈ dy by dx అనేది పై బై 4 దగ్గర కావాలి కాబట్టి అదే రాశాను. అట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4, dy by dx ఈజ్ ఈక్వల్స్ టు తీటా ఉన్న చోట, అంటే ఇక్కడ తీటా ఉన్న చోట పై బై 4ని సబ్స్టిట్యూట్ చేశాను. కాట్ పై బై 4 అయింది. కాట్ పై బై 4 వాల్యూ ఎంత? 1. ఎవ్రీబడి నోస్ దట్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ కాట్ పై బై 4 అంటే 45 degrees 1 అనమాట. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఫైనల్గా మైనస్ బి బై ఏ అనేటటువంటి ఆన్సర్ వచ్చింది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ వన్. ఇదే ప్రాబ్లంలోనే ఇదే మెథడ్లోనే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏంటది అంటే ఫైండ్ dy by dx, find dy by dx if x is equals to a cos cube theta, y is equals to b sin cube theta. ఇందులో చైన్ రూల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది చూడండి. సిమిలర్ ప్రాసెస్ dx by d theta, a కాన్స్టెంట్, d by d theta ఆఫ్ cos cube theta. ఫస్ట్ రాయాల్సింది a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos cube theta. మనం అందరు నేర్చుకున్నాం d by dx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1, d by dx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1. దాని ప్రకారం 3 cos స్క్వేర్ తీటా, కానీ చైన్ రూల్ అప్లై చేయాలి. d by d theta ఆఫ్ cos theta అవుతుంది. సో దాని ప్రకారం ఇది 3a cos స్క్వేర్ తీటా, డెరివేటివ్ ఆఫ్ cos theta ఈజ్ మైనస్ sin theta. ఫైనల్ సింప్లిఫైడ్ ఫామ్ రాస్తే మైనస్ 3a sin theta cos స్క్వేర్ తీటా అవుతుంది. సో ఈ ఒక్క ప్రాసెస్ కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఐ రిపీట్ అగైన్, ఈ ఒక్క ప్రాసెస్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే వైది క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీ. ఏ ఇంటూ 3 cos క్యూబ్ తీటా ఫస్ట్. ఈ కాస్ క్యూబ్ తీటా ఉంది కదా, ఈ కాస్ క్యూబ్ తీటాని డిఫరెన్షియేట్ చేస్తే మీకు 3 cos స్క్వేర్ తీటా. వెంటనే చైన్ రూల్ d by d theta ఆఫ్ cos theta. 3a cos స్క్వేర్ తీటా, డెరివేటివ్ ఆఫ్ cos theta ఈజ్ మైనస్ sin theta. సింప్లిఫైడ్ ఫార్మాట్లో రాస్తే మైనస్ 3a sin theta ఇంటూ cos స్క్వేర్ తీటా అవుతుంది. ఇదే విధంగా వైని కూడా చూడాలి. నౌ క్యాల్కులేట్ dy by d theta. వై దగ్గర మనకి ఏమి ఇచ్చాడు? b sin క్యూబ్ తీటా ఇచ్చాడు. సో b కాన్స్టెంట్, d by d theta ఆఫ్ sin క్యూబ్ తీటా. సేమ్ ఫస్ట్ టర్మ్ కరెక్ట్గా చేసేది నేర్చుకుంటే ఇది ఈజీ. 3 sin స్క్వేర్ తీటా ఇంటూ d by d theta ఆఫ్ sin theta, చైన్ రూల్ అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ 3b sin స్క్వేర్ తీటా, డెరివేటివ్ ఆఫ్ sin theta ఈజ్ cos theta. సరిపోయింది. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? మనకు dy by dx ఫార్ములా రాసుకోవాలి. నౌ dy by dx is equals to dy by dx is equals to dy by d theta divided by
dx బై d theta. ఇది అన్ని ప్రాబ్లమ్స్లోనూ సిమిలర్గానే ఉంటుంది. విచ్ ఇంప్లైస్ dy బై dx ఇజ్ ఈక్వల్స్ టు, నువ్వు dy బై d theta కనుక్కుంటున్నప్పుడు ఏమొచ్చిందో చూడండి, 3b sin స్క్వేర్ theta cos theta డివైడెడ్ బై dx బై d theta అంటే మైనస్ 3a sin theta cos స్క్వేర్ theta మైనస్ 3a sin theta cos స్క్వేర్ theta. దట్స్ ఇట్. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ పోతాయో చూద్దాం. 3 క్యాన్సిల్ అయిపోతాయి, అంటే కాన్స్టెంట్స్లో మైనస్ b బై ఏ మిగులుతుంది. ఒక సైన్ స్క్వేర్ థీటా సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఒక కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నీకు మిగిలేది ఏంటి, ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా మిగులుతుంది. సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ టాన్ థీటా మైనస్ బి బై ఏ టాన్ థీటా. క్వశ్చన్ మనకు అట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 6 అంతేనా. అట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ క్వశ్చన్ ఏమో పై బై 4 దగ్గర, సెకండ్ క్వశ్చన్ ఏమో పై బై 6 దగ్గర. అట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 6. థీటా వాల్యూ పై బై 6 అయినప్పుడు ఇది ఏమవుతుందో చూడాలి. అంటే dy బై dx అట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 6 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ ట్యాన్ థీటా కదా. సో ట్యాన్ పై బై 6, ట్యాన్ పై బై 6, పై బై 6 అంటే 30 degrees మైనస్ బి బై ఏ ట్యాన్ 30 degrees. ట్యాన్ 30 degrees అంటే సైన్ 30 degrees డివైడెడ్ బై కాస్. మీకు డైరెక్ట్గా వస్తే ఓకే, లేదు సైన్ 30 బై కాస్ 30 degrees. సైన్ 30 degrees ఏమో 1/2, కాస్ 30 degrees ఏమో √3/2. ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్తే 1/2 ఇంటూ 2/√3 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ మైనస్ బి బై ఏ ఇంటూ 1/√3 లేదా మైనస్ బి బై √3a. ఇక్కడ మీరు డిగ్రీస్ నేర్చుకుండేశారు అంటే కనుక ఇది గొడవే లేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడమే. అంటే ఏంటి, tan 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 అనే వాల్యూ మీకు తెలిస్తే చాలా సింపుల్గా దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. తెలియకపోయినా కానీ మీరు మీ క్యాలిక్యులేటర్లో చూసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 marks. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీటెడ్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ మళ్ళీ మనకి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్లో కూడా వస్తుంది, అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఇదే మెథడ్లోనే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఉంది మనకు. ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ థీటా మైనస్ సైన్ థీటా. సో డిఎక్స్ బై డి థీటా కనుక్కుంటే ఏ కాన్స్టెంట్ డి బై డి థీటా ఆఫ్ థీటా మైనస్ సైన్ థీటా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దాని ప్రకారము ఏ ఇంటూ డి బై డి థీటా ఆఫ్ థీటా 1 సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా. అదేవిధంగా dy బై డి థీటా, డి బై డి థీటా ఆఫ్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఏ కాన్స్టెంట్ వెలుపలేసేయండి. డి బై డి థీటా ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా. డెరివేటివ్ ఆఫ్ దీన్ని ఏమని రాయొచ్చు, ఏ ఇంటూ డి బై డి థీటా ఆఫ్ 1 ప్లస్ డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా అని రాయొచ్చు. డి బై డి థీటా ఆఫ్ 1 ఈజ్ 0, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ థీటా ఈజ్ మైనస్ సైన్ థీటా. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0, డెరివేటివ్ ఆఫ్ కాస్ థీటా ఈజ్ మైనస్ సైన్ థీటా. చూసుకోండి బాగా జాగ్రత్త. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0, డెరివేటివ్ ఆఫ్ కాస్ థీటా ఈజ్ మైనస్ సైన్ థీటా, మైనస్ ఏ సైన్ థీటా. సో నెక్స్ట్ మనకు మళ్ళీ సేమ్, యూ హ్యావ్ టు రైట్ దట్ ఫార్ములా. dy by dx is equals to dy by d theta divided by dx by d theta. dy by d theta అంటే మైనస్ ఏ సైన్ థీటా డివైడెడ్ బై dx by d theta అంటే a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా, a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో ఏ క్యాన్సిల్, మైనస్ సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఇది dy by dx. ఈ ప్రాబ్లం కూడా మనకు థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఐ థింక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2 దగ్గర అడిగాడు. సబ్స్టిట్యూట్ చేసేయచ్చు మనం. అట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2 తీసుకున్నాము అంటే వాల్యూస్ dy బై dx
అట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2. అంటే ఎక్కడైతే తీటా ఉందో అక్కడ π/2 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. π/2 అంటే 90 degrees. sin π/2 by 1 minus cos π/2. sin 90 degrees 1 minus cos 90 degrees 0. So finally minus 1 is the answer. సో ఆల్ 3 ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇదే మెథడ్లోనే మీకు ఇంపార్టెంట్ లిస్ట్లో ఇంకో ఒక క్వశ్చన్ కూడా పెట్టాను. ఏంటి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్స్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ అయినప్పుడు డివై బై డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర. అట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర. సరే, ఇది కూడా నేను చేసి చూపిస్తాను చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్ ఉన్నప్పుడు అంటే C20లో 10 మార్క్స్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి అడిగేవాడు. ఎందుకు అంటే ఇక్కడ 2 సార్లు మనము u/v రూల్ అప్లై చేస్తాం. dx/dt అంటే d/dt ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇది మనకి ఏ ఫామ్లో ఉన్నట్టు? d/dt ఆఫ్ u/v ఫామ్లో ఉన్నట్టు. u/v ఫామ్లో ఉన్నట్టు. u/v ఫార్ములా దీనికి అప్లై చేస్తే 1 ప్లస్ టీ స్క్వేర్ d/dt ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ మైనస్ 1 మైనస్ టీ స్క్వేర్ d/dt ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్, which is equals to 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ, సో ఇక్కడున్న ఈ క్యాల్కులేషన్ని చూద్దాం. ఆ ఎల్లో కలర్తో హైలైట్ చేశాను కదా, ఆ క్యాల్కులేషన్ని చూద్దాం. d/dt ఆఫ్ 1 0 రాయాల్సిన పని లేదు. d/dt ఆఫ్ మైనస్ టీ స్క్వేర్ మైనస్ 2t మైనస్ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు d/dt ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ ఇప్పుడు హైలైట్ చేశాను కదా, దాన్ని క్యాల్కులేట్ చేస్తున్నాను. 2t డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్, రెండు చోట్ల మీరు గమనిస్తే ఇక్కడ మైనస్ 2t ఉంది, సెకండ్ టర్మ్లో కూడా మైనస్ 2t ఉంది. రిపీట్ అగైన్ చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ టర్మ్లోనూ మైనస్ 2t ఉంది, సెకండ్ టర్మ్లో ఇక్కడ 2t ఇక్కడ మైనస్ 2 ఉన్నాయి. సో మీరు మైనస్ 2tని కామన్ చేసేయచ్చు. ఫస్ట్ టర్మ్లో 1 ప్లస్ టీ స్క్వేర్ మిగులుతుంది, సెకండ్ టర్మ్లో 1 మైనస్ టీ స్క్వేర్ మిగులుతుంది. అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే మైనస్ కూడా కామన్ చేసేసాం కాబట్టి ప్లస్ అయిపోతుంది. అది 1 మైనస్ టీ స్క్వేర్ అట్లనే ఉంటుంది. డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ క్యాన్సిల్. 1 ప్లస్ 1 2, 2 ఇంటూ 2t మైనస్ 4t డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదంతా కూడా dx/dtనే. dy/dt కనుక్కోవాలి అంటే d/dt ఆఫ్ y వచ్చి మనకు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ అనమాట. సో సింప్లిఫై చేస్తే 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ d/dt ఆఫ్ 2t మైనస్ 2t ఇంటూ d/dt ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో కంటిన్యూ చేద్దాం. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2t అంటే 2 మైనస్ 2t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే 2t డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సింప్లిఫై 2 ప్లస్ 2t స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. న్యూమరేటర్ is simply becomes 2 మైనస్ 2t స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఫైనలీ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు dy/dt డివైడెడ్ బై dx/dt. dy/dt అంటే ఇక్కడ కనుక్కున్నదే 2 మైనస్ 2t స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. dx/dt అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది మైనస్ 4t బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు గమనిస్తే డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, సో మనకు మిగిలేది ఏంటి? ఇంకా 2 మైనస్ 2t స్క్వేర్ బై
మైనస్ 4t మిగులుతుంది. మన క్వశ్చన్ ఏంటి యాక్చువల్లీ dy/dx at t is equals to 1. సో at t is equals to 1 dy/dx. dy/dx at t is equals to 1 is equals to 2 minus 2 into 1 square by minus 4 into 1. The numerator is 0 by minus 4. 0 by anything is 0. Therefore, dy/dx is equals to 0. This at t is equals to 1. సో ఈ ప్రాసెస్ని ఇంత లెంతీ క్వశ్చన్ మీకు 5 మార్క్స్కి అడగకపోవచ్చు. రీసెంట్ డేస్లో అయితే అడగలేదు ఎప్పుడు కానీ, బట్ 10 మార్క్స్ ఉన్నప్పుడు అడిగాడు, అందుకనే ఉంచాను. ఒక డిఫికల్ట్ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయండి అన్నట్టుగా. ఎందుకైనా మంచిది ఒకసారి ప్రాక్టీస్ చేసి ఉంచండి. సో దీని తర్వాత మనకు ఈ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ తర్వాత మనం చేయదగ్గ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవి డిఫరెన్షియేషన్లో అంటే ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ అనమాట. ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ అంటే ఫైండ్ dy/dx. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫైండ్ dy/dx ఇఫ్ x³ + y³ - 3axy is equals to 0, లేదా 2x² - 3xy + y² + x + 2y - 8 is equals to 0. ఈ మెథడ్లో నుంచి కూడా ఎప్పుడైనా ఒకసారి క్వశ్చన్ వస్తుంది, చూద్దాము. దీని తర్వాత సెకండ్ ఆర్డర్ కూడా చెప్తాను ఇదే వీడియోలోనే. ఇంకొక 10 నిమిషాల్లో ఫినిష్ చేద్దాం. చూడండి. సో క్వశ్చన్ ఏమి అంటే ఫైండ్ dy/dx if y is equals to x³ plus y³ minus 3axy is equals to 0. సో వాడు ఇచ్చిన y ఏంటి చూద్దాం ఫస్ట్. గివెన్ దట్ y is equals to x³ plus y³. Oh, I'm sorry, this is not y. Not y, only expression they given. So given that x³ plus y³ minus 3axy is equals to 0. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏదో x = y = అని ఉండేవి. ఇక్కడ అలా కాకుండా ఒక ఈక్వేషన్ ఫార్మాట్ని పెట్టాడు. x³ plus y³ minus 3axy is equals to 0. Differentiate with respect to x on both sides we get. Differentiate with respect to x on both sides అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ dy/dx తీసుకుందాం. dy/dx of x³ plus y³ minus 3axy is equals to dy/dx of 0. RHS ఎలాగో 0 అయిపోతుంది, సింపుల్. లెఫ్ట్ సైడ్ ప్రతి టర్మ్కి dy/dxని అప్లై చేస్తూ వెళ్ళిపోండి. అంటే ఏంటి, ఇలాగా dy/dx of x³ plus dy/dx of y³ minus 3a constant dy/dx of xy is equals to 0. రైట్. dy/dx of x³ సింపుల్, అందరికీ తెలిసిందే మనకు 3x² ప్లస్ dy/dx of y³ ఇది కూడా మనం ఈజీగా రాయొచ్చు 3y², బట్ చైన్ రూల్ వాడాలి, ఇంటూ dy/dx మైనస్ 3a ఇంటూ మైనస్ 3a ఇంటూ dy/dx of xy అంటే uv రూల్ x ఇంటూ dy/dx ప్లస్ y ఇంటూ dy/dx of x RHSలో ఈక్వల్ టు 0. uv రూల్ని నేను ఇక్కడ ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. uv రూల్ d/dx of uv is equals to u dv/dx ప్లస్ v du/dx. ఆల్రెడీ ఈ ఫార్ములా పైన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పించాను నేను మీకు. సో దీని ప్రకారం ఇది d/dx of xy అవుతూనే x ఇంటూ dy/dx ప్లస్ y ఇంటూ dx/dx అవుతుంది. ఇది ఎలాగో క్యాన్సిల్, అంటే x ఇంటూ dy/dx ప్లస్ y అవుతుంది అన్నమాట. సో రైట్, మన ప్రాబ్లం దగ్గరకు వస్తే లెఫ్ట్ సైడ్
ఆ టర్మ్స్ వరుసగా 3x² అలాగే ఉంటుంది, ప్లస్ 3y² dy/dx అవుతుంది, మైనస్ 3aతో మల్టిప్లై చేసేస్తాం 3ax dy/dx అవుతుంది, మైనస్ 3ay = 0 అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే dy/dx ఉన్న టర్మ్స్లో dy/dxని కామన్ చేయాలి, dy/dx లేని టర్మ్స్ని RHSలోకి పంపించేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ dy/dxని కామన్ చేస్తే ఫస్ట్ టర్మ్లో 3y² మైనస్ 3ax మిగులుతాయి. మిగిలినటువంటి టర్మ్స్ని అంటే dy/dx లేనటువంటి టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ dy/dx లేనటువంటి టర్మ్స్ని కనుక RHSలోకి పంపిస్తే అంటే ఇక్కడ 3x² ఒకటి, ఇక్కడ మైనస్ 3ay ఒకటి, ఈ రెండు టర్మ్స్ మన దగ్గర dy/dx లేకుండా ఉన్నాయి. వీటిని మనం RHSలోకి పంపిస్తే ఇలా మారుతుంది 3ay మైనస్ 3x². సింపుల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. dy/dx = 3ay మైనస్ 3x². లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తూ ఉండేది రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది 3y² మైనస్ 3ax. న్యూమరేటర్ డినామినేటర్ రెండు చోట్ల అన్ని టర్మ్స్లోనూ 3 కామన్గా ఉంది. ఆ 3ని మీరు క్యాన్సిల్ కొట్టేశారు అంటే 3 అన్ని చోట్ల కామన్ చేసి క్యాన్సిల్ చేసేయచ్చు మీరు 3ని. అలా 3 కనుక క్యాన్సిల్ పోయింది అంటే మీకు మిగిలేది ఇది ay మైనస్ x² డివైడెడ్ బై y² మైనస్ ax విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇది ఇంపార్టెంటే చెప్పాం కదా, ఈ మధ్యకాలంలో అడగలేదు కానీ మీరు హాయిగా ఎప్పుడైనా నేర్చుకోదగ్గ ప్రాబ్లమ్స్లో ఒకటి మనకి ఇదే మెథడ్లోనే ఇంకో ఒక ప్రాబ్లం కూడా ఉంది, దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడిగే విధానం ఇలాగే ఉంటుంది. ఫైండ్ dy/dx if 2x² minus 3xy plus y² plus x plus 2y minus 8 = 0. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోవాలి. గివెన్ దట్ 2x² minus 3xy plus y² plus x plus 2y minus 8 = 0. Differentiate with respect to x on both sides. Differentiate with respect to x on both sides. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం dy/dx తీసుకుంటే చాలు. dy/dx ఆఫ్ ఆల్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ 2x² మైనస్ 3xy ప్లస్ y² ప్లస్ x ప్లస్ 2y మైనస్ 8 = dy/dx ఆఫ్ 0. నెక్స్ట్ స్టెప్, ఈ dy/dxని ప్రతి టర్మ్కి అప్లై చేద్దాం. 2 ఇంటూ dy/dx ఆఫ్ x² మైనస్ 3 ఇంటూ dy/dx ఆఫ్ xy ప్లస్ dy/dx ఆఫ్ y² ప్లస్ dy/dx ఆఫ్ x ప్లస్ 2 ఇంటూ dy/dx ఆఫ్ y అంటే dy/dx మైనస్ dy/dx ఆఫ్ 8 = డెరివేటివ్ ఆఫ్ 0 ఎలాగో 0. నెక్స్ట్ స్టెప్ విచ్ ఇంప్లైస్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x² 2x, డెరివేటివ్ ఆఫ్ x² ఇది 2x. ఆ తర్వాత యూవీ రూల్ అప్లై చేయాలి మళ్ళీ. మైనస్ 3 ఇంటూ అప్పుడేగా నేను మీకు చెప్పించాం సేమ్ xy ఇక్కడ ఉంది చూడండి, సేమ్ xy ప్రీవియస్ ప్రాబ్లంలో వచ్చింది. dy/dx ఆఫ్ xy x ఇంటూ dy/dx ప్లస్ y ఇంటూ dx/dx x dy/dx ప్లస్ y అవుతుందన్నమాట. మైనస్ 3 ఒకేసారి మనం 3తో మల్టిప్లై కూడా చేయడం స్టార్ట్ చేసేస్తే 3తో మల్టిప్లై చేయడం కూడా స్టార్ట్ చేసేస్తే మైనస్ 3x dy/dx మైనస్ 3y ప్లస్ ఈ టర్మ్కి dy/dx ఆఫ్ y² 2y ఇంటూ చైన్ రూల్ dy/dx. నెక్స్ట్ దిస్ టర్మ్ dy/dx ఆఫ్ x 1 మైనస్ 2 dy/dx
మైనస్ 2 డివై బై డిఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 రాయాల్సిన పని లేదు ఇది. సో ఇట్లా వరుసగా అన్ని టర్మ్స్ని చేసేసిన తర్వాత డిఫరెన్షియేషన్ మళ్ళీ సేమ్ ఇంతకుముందు ప్రాబ్లంలో లాగే డివై బై డిఎక్స్ ఉన్న టర్మ్స్ అన్నింటినీ లో నుంచి డివై బై డిఎక్స్ని కామన్ చేస్తూ లేని టర్మ్స్ అన్నింటినీ ఆర్హెచ్ఎస్లోకి పంపించాలి. సో ఎక్కడెక్కడ డివై బై డిఎక్స్ ఉందో చూద్దాం. మైనస్ 3x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2y ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ 2 డివై బై డిఎక్స్ ఇవి డివై బై డిఎక్స్ ఉన్న టర్మ్స్. సో డివై బై డిఎక్స్ కామన్ చేసేస్తే మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 2 మిగులుతుంది. మిగిలిన టర్మ్స్ అన్నీ అవతల వైపు పంపిద్దాం. ఫస్ట్ ఈ ప్లస్ 1 వెళ్తే మైనస్ 1 అవుతుంది. ఈ మైనస్ 3y వెళ్తే ప్లస్ 3y అవుతుంది. ఇది 4x అవుతుంది. అవతల వైపుకి వెళ్తే మైనస్ 4x అవుతుంది. సో సింపుల్ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ 3y మైనస్ 4x డివైడెడ్ బై మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 2. ఒక ఆర్డర్లో రాసి మైనస్లన్నీ మీరు క్యాన్సిల్ కనుక చేస్తే సింపుల్గా 4x మైనస్ 3y ప్లస్ 1 డివైడెడ్ బై 3x మైనస్ 2y ప్లస్ 2 అవుతుంది. సో దాట్స్ ఇట్. ఇది ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ అని అంటారు. అంటే ఒక ఈక్వేషన్ కంప్లీట్గా ఇచ్చేసి మీకు డివై బై డిఎక్స్ కనుక్కోనేటటువంటి విధానం అనమాట. మీరు ఈ రెండు ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. మీ నోట్స్లో ఇంకా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనిపైన నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాము మీ నోట్స్లో. వాటిని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ఇదే చాప్టర్లోనే ఇదే టాపిక్లోనే మనం ఇంకా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సినవి ఏమున్నాయి అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా వై ఈక్వల్ టు బి సైన్ తీటా ఫైండ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, లేదా ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ తీటా వై ఈజ్ ఈక్వల్స్ టు బి సైన్ క్యూబ్ తీటా ఫైండ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఇవి మీరు గమనించారు అంటే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లోనే జస్ట్ అడిషనల్గా ఇంకొక 2 స్టెప్స్ చేస్తే ఈ మెథడ్ అయిపోతుంది. ఇందులో కూడా ఈ క్వశ్చన్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది రిపీటెడ్ క్వశ్చన్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు. అండ్ దెన్ ఇక్కడతో ఈ వీడియోని కూడా మళ్ళీ మనం స్టాప్ చేయొచ్చు. రైట్. ఒకసారి సేమ్ క్వశ్చన్లో కొద్దిగా చేంజ్ చేస్తున్నాడంతే. ఫైండ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది ప్రశ్న. ఈ తీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 4తో ఇంకా పని లేదు మనకి. ఇది వేరే అనుకుంటే కనుక ఇక్కడ మన ప్రశ్న ఏమి అంటే ఫైండ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. సో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం కంప్లీట్గా ఇదే మెథడే. దీన్ని బేస్ చేసుకొని ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా వై ఈజ్ ఈక్వల్స్ టు బి సైన్ తీటా డిఎక్స్ బై డి తీటా మైనస్ ఏ సైన్ తీటా డివై బై డి తీటా మైనస్ బి కాస్ తీటా డివై బై డిఎక్స్ డివై బై డి తీటా డిఎక్స్ బై డి తీటా సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ బి బై ఏ కాట్ తీటా వరకు వచ్చేస్తుంది. మైనస్ బి బై ఏ కాట్ తీటా వరకు మీరు యాజ్ ఇట్ ఈస్ ముందు పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ ఎలా చేశారో అదే విధంగానే ఇక్కడ కూడా డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. మరి అడిషనల్గా ఏంటి? ఇక్కడ అడిషనల్గా మీరు నేర్చుకోవాల్సింది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని ఎలా సాల్వ్ చేస్తాము అనేది మాత్రమే చూడాలి. సో దాన్ని మీకు ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాం. ఇది అవసరం లేదు ఇంకా మనకి. ఈ పై బై 4 వరకు సేమ్ క్వశ్చన్. ఇంకా అడిషనల్గా నువ్వు చేయాల్సిన పని ఏమి అంటే ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ అవుతుంది. సో దీన్ని డైరెక్ట్గా రాయడానికి లేదు కాబట్టి డి బై డి తీటా ఆఫ్ డివై బై డిఎక్స్ ఇంటూ డి తీటా బై డిఎక్స్. ఈ స్టెప్స్ రాయడం బై హార్ట్ చేసుకోండి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు డి బై డి తీటా ఆఫ్ డివై బై డిఎక్స్ ఇంటూ డి తీటా బై డిఎక్స్గా అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డి తీటా ఆఫ్ డివై బై డిఎక్స్ మనకి ఏమొచ్చింది? మైనస్ బి బై
కాట్ తీటా వచ్చింది, మైనస్ బి బై ఏ కాట్ తీటా వచ్చింది. డి తీటా బై డిఎక్స్ ఇక్కడికి రావాలి. డిఎక్స్ బై డి తీటా ఒకసారి గమనిస్తే మీరు మైనస్ ఏ సైన్ తీటా వచ్చింది. డిఎక్స్ బై డి తీటా మైనస్ ఏ సైన్ తీటా. డి తీటా బై డిఎక్స్ అంటే డి తీటా బై డిఎక్స్ అంటే 1 బై మైనస్ ఏ సైన్ తీటా అవుతుంది. సేమ్ ఇక్కడ ఉన్నదానికి రెసిప్రోకల్ రాసామన్నమాట. మీరు గమనిస్తే డిఎక్స్ బై డి తీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ సైన్ తీటా కదా, దాని రెసిప్రోకల్ డి తీటా బై డిఎక్స్ అన్నాం అనుకోండి, దాన్ని తిప్పించి రాస్తున్నాం, మైనస్ 1 బై ఏ సైన్ తీటా అవుతుంది. సో రైట్, నెక్స్ట్ స్టెప్లోకి వస్తుంది. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, బి బై ఏ వెలుపలికి వచ్చేస్తుంది, డి బై డి తీటా ఆఫ్ కాట్ తీటా ఉంటుంది. 1 బై సైన్ తీటా ఏమవుతుంది అంటే కొసీకెంట్ తీటా అవుతుంది, కొసీకెంట్ తీటా అవుతుంది. డినామినేటర్లో ఉన్న ఒక ఏ ఇక్కడికి తీసుకొచ్చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అయిపోతుంది. అంటే బి బై ఏ స్క్వేర్ కొసీకెంట్ తీటాగా వచ్చేసింది. దీని తర్వాత ఆ డి బై డి తీటా ఫార్ములాని అప్లై చేసుకోవాలి. డి బై డి తీటా ఆఫ్ కాట్ తీటా మైనస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా. డి బై డి తీటా ఆఫ్ కాట్ తీటా మైనస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా. సో ఓవరాల్గా మైనస్ బి బై ఏ స్క్వేర్ ఇంటూ కొసీకెంట్ క్యూబ్ తీటాగా మారుతుంది, కొసీకెంట్ క్యూబ్ తీటాగా మారుతుంది. ఫస్ట్ మీరు పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ కనుక శ్రద్ధగా నేర్చుకుంటే, దాన్ని బేస్ చేసుకున్న తర్వాత డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని ప్రాపర్గా రాస్తే డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్, డి బై డి తీటా ఆఫ్ డివై బై డిఎక్స్ ఇంటూ డి తీటా బై డిఎక్స్ అని రాసి సబ్స్టిట్యూషన్ చేయడం అనమాట. సో ఐ రిపీట్ ద ప్రాసెస్ అగైన్. మళ్ళీ ఒకసారి మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి. వాడు ఎక్స్కి ఏదో ఒక వాల్యూ ఇచ్చుంటాడు, వైకి ఏదో ఒక వాల్యూ ఇచ్చుంటాడు. మీరు ఫస్ట్ డిఎక్స్ బై డి తీటాని కనుక్కోవాలి, తర్వాత డివై బై డి తీటాని కనుక్కోవాలి. ఈ రెండు వాల్యూస్ వచ్చిన తర్వాత డివై బై డిఎక్స్ని కనుక్కోవాలి. దానికి ఉపయోగించే ఫార్ములా ఇది, డివై బై డి తీటా బై డిఎక్స్ బై డి తీటా. ఇది కూడా వచ్చిన తర్వాత డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి. దీన్ని ఎలా రాయాలి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డి తీటా ఆఫ్ డివై బై డిఎక్స్ అలాగే ఉంటుంది ఇంటూ డి తీటా బై డిఎక్స్గా రాయాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ అంటే డి బై డి తీటా ఆఫ్ డివై బై డిఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. డి తీటా బై డిఎక్స్ నువ్వు ఆల్రెడీ ఇక్కడ కనుక్కుంటావు, డిఎక్స్ బై డి తీటా, దాని రెసిప్రోకల్ని రాయాలి. సో ఆ తర్వాత సింప్లిఫికేషన్ మిగిలిపోతుంది. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఇదే మెథడ్లోనే పారామెట్రిక్ దీంట్లోనే మనకి ఇంకా ఒకటి కూడా ఉంది. ఈ 3 ప్రాబ్లమ్స్కి కూడా మీకు వరుసగా అన్నీ ఉన్నట్టున్నాయి. సేమ్ క్వశ్చన్ ఒకసారి ఐ రిపీట్ అగైన్. ఫైండ్ డి స్క్వేర్ వై బై సేమ్ క్వశ్చన్. ఫైండ్ d square y by dx square if x is equals to a cos cube theta, y is equals to b sin cube theta, at theta is equal b sin cube theta. ఈ అట్ అనే దాంతో ఇక్కడ పని ఉండదు మనకి. అట్ క్వశ్చన్ అనేది ఏముండదు. ఇంకా చూడండి ఒకసారి రిపీట్ చేస్తాను ఇది కూడా. x is equals to a cos cube theta, y is equals to b sin cube theta. So right, dx by d theta first step, dx by d theta, a into d by d theta of cos cube theta. Cos cube theta derivative 3 cos square theta, d by d theta of cos theta. Chain rule, 3a cos square theta, d by d theta of cos theta అంటే మైనస్ sin theta. ఇవన్నీ ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లంలో పారామెట్రిక్లో ఎలా చేసామో ఇక్కడ కూడా అదే విధంగానే చూసుకోండి మరి. సో సింప్లిఫైడ్ ఫామ్ రాసేసుకున్నారు అంటే మీకు ఏ మైనస్ 3a సైన్ తీటా కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. అదేవిధంగా డివై బై డి తీటా, బి ఇంటూ డి బై డి తీటా ఆఫ్ సైన్ క్యూబ్ తీటా. సో బి ఇంటూ సైన్ క్యూబ్ తీటా డెరివేటివ్ ఏమవుతుంది, 3 సైన్ స్క్వేర్ తీటా, డి బై డి తీటా ఆఫ్ సైన్ తీటా, 3b సైన్ స్క్వేర్ తీటా కాస్ తీటా అవుతుంది. సో రైట్, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం రాయాల్సింది ఏంటి,
dy/dx ఫార్ములా ఇక్కడ ఉంది చూడండి. dy/dx ఈజ్ ఈక్వల్స్ టు dy/dθ/dx/dθ. సింప్లిఫైడ్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతే dy/dx ఈజ్ ఈక్వల్స్ టు -b/a sin theta cos divided by cos theta which is equals to tan theta. సో రైట్, ఇక్కడ వరకు ఒకసారి అయిన తర్వాత నెక్స్ట్ మనం సెకండ్ డెరివేటివ్ని మనం ప్రాబ్లంలో మనం చేయాల్సి వస్తుంది. ఈ సెకండ్ డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ అట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు π/6 దగ్గర ఇచ్చాడు. సెకండ్ డెరివేటివ్ అలా కాదు, d2y/dx² చేయాలి. ఈ d2y/dx² రాయడం మీరు 1-2 సార్లు రాసి ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. d2y/dx², d/dx of dy/dx. Next step is very important. d/dθ of dy/dx into dθ/dx which is equals to d/dθ of -b/a dy/dx మనకు -b/a tan theta వచ్చింది ఇంటూ dθ/dx. dθ/dx ఇక్కడ వచ్చింది కదా, dx/dθ చేశారు కదా, -3a sin theta cos square theta, దాని రెసిప్రోకల్ రాసుకుంటే సరిపోతుంది. 1/-3a sin theta ఇంటూ cos square theta, -3a sin theta ఇంటూ cos square theta సరిపోయింది. ఈ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 3a b/a కాన్స్టెంట్, b/3a² అవుతుంది. d/dθ ఆఫ్ tan theta అవుతుంది. ఇవి ఇక్కడ sin theta cos square theta న్యూమరేటర్లోకి తెచ్చేస్తాను. sin theta న్యూమరేటర్లోకి వస్తే cosecant theta అవుతుంది. cos square theta న్యూమరేటర్లోకి వస్తే secant square theta అవుతుంది. b/3a² డెరివేటివ్ d/dθ ఆఫ్ tan theta secant square theta into cosecant theta into secant square theta. That final answer is b/3a² secant power 4 theta into cosecant theta which is required one. సో గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు రాయాల్సినటువంటి ఫార్ములాలో ఇది చాలా ఇంపార్టెంట్ వన్. d2y/dx² ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ dy/dx, d/dθ ఆఫ్ dy/dx ఇంటూ dθ/dx. తర్వాత అంతా సింప్లిఫికేషనే, ఇంకా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఈ క్వశ్చన్కి కూడా మీకు ఫైండ్ d2y/dx² ఉంది. అంటే అట్ థీటా వాల్యూతో మనకు పని లేదు కదా, కాబట్టి దీన్ని రఫ్ చేసేయచ్చు. మిగిలిన ప్రాబ్లం అంతా మీరు ఇదే విధంగా ఒకసారి వర్కౌట్ చేయండి. డూ హార్డ్ వర్క్, ప్రాక్టీస్ చేయండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో అంటే వీడియో నెంబర్ 4లో పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ని, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ రెండు మెథడ్స్ని చెప్పిస్తాను. ఈ డిఫరెన్షియేషన్ చాప్టర్ని కంప్లీట్గా నేర్చుకుంటే మీకు 23 మార్క్స్ వస్తాయి. సో ఇంకొక 2 వీడియోలు డిఫరెన్షియేషన్ పైన వస్తాయి, చూసుకోండి. 3 మార్క్స్ కోసం అని ఒక ఇంపార్టెంట్ లిస్ట్ నుంచి ఒక 10-15 క్వశ్చన్లు 3 మార్క్స్ పైన కూడా చేసిస్తాను. కీప్ ప్లానింగ్, విష్ యూ ఆల్ ద బెస్ట్.